దేశంలో యువతకి అదేవిధంగా ప్రజలకి నిత్యావసర వస్తువులు అందజేస్తూ ఉపాధి కల్పిస్తూ పెద్ద రంగంగా ఉన్న రవాణా రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు విపరీతమైన భారాలు పెంచి వాటిని సంక్షోభంలో నెట్టారు. ఈరోజు పెట్రోలు డీజిల్ విపరీతంగా రేట్లు పెంచారు. టోల్ గేట్ ఛార్జీలు కానీ, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఛార్జీలు కానీ, లేదు ఆటో లారీ వీటికి సంబంధించిన ట్యాక్సీ ఆర్టీసీని నాశనం చేస్తూ ఈరోజు నిర్ణయాలు చేస్తున్నారు. పెద్ద ఆదాయ వనరుగా ఉండి ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న ఈ రవాణా రంగాన్ని ప్రైవేట్ సెక్టార్కి, ముఖ్యంగా విదేశీ శక్తులకి, ఓలా ఉబేర్ లాంటి వాళ్ళకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తీవ్రమైన అన్యాయం. అదేవిధంగా మన రాష్ట్రంలో నూతన సంవత్సర శుభాకాంక్షలుగా చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 2వ తేదీన క్యాబినెట్ తరఫున మొత్తం ఆర్టీఓ ఆఫీస్లో ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేది కానీ, లేదు వెహికల్ టెస్టింగ్ సెంటర్లను కానీ, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే విధానం కానీ మొత్తం ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడానికి నిర్ణయం చేశారు. నంద్యాలలో పైలట్ ప్రాజెక్టులుగా నిర్వహిస్తే అది ఫెయిల్ అయింది. అక్కడ మా సంఘం తరఫున పెద్ద పోరాటం 1 నెల రోజుల పాటు చేశాము. మినిస్టర్ గారు డిసెంబరు 24వ తారీఖున కలిసినప్పుడు మేము ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు. అయినా సరే వాళ్ళ మంత్రి, రవాణా శాఖ మంత్రి కాదన్నా సరే, అధికారులు వద్దంటున్నా సరే, మరి చంద్రబాబు నాయుడు గారు, కార్పొరేట్ శక్తుల ముద్దు బిడ్డైన చంద్రబాబు నాయుడు గారు జనవరి 2వ తారీఖున ఈ ఫిట్నెస్ సర్టిఫికెట్లను, వెహికల్ టెస్టింగ్ సెంటర్లను, డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు విధానాన్ని, ఆర్టీఓ ఆఫీసులు మొత్తం పనిని ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వటం అనేది అన్యాయం. అందుకోసం ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్, గ్యాస్ పైన విధిస్తున్న ట్యాక్సుల్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే ఈరోజు వామపక్షాల అండతోటి, ముఖ్యంగా సిపిఎం పార్టీ గతంలో బలంగా ఉన్నప్పుడు ఈ భారాలు పెరగకుండా రవాణా రంగ కార్మికులు అండగా నిలబడింది. ఈరోజు రేపు జరిగే రాష్ట్ర మహాసభలో ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జరిగే రాష్ట్ర మహాసభల్లో ఈ రవాణా రంగ కార్మికుల సమస్యలపైన కూడా చర్చించి తీర్మానం చేసి ఈ పోరాటాలు ముందుకెళ్లేటట్టుగా ఈరోజు ఈ సదస్సు నిర్వహిస్తున్నాము. ప్రభుత్వం వెంటనే ఈ రవాణా రంగాన్ని కాపాడే చర్యలు చేపట్టి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయకపోతే రాబోయే కాలంలో ఈ పోరాటం ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.